మరియు శరీర సంబంధులైన తండ్రులు ఉండిరి. 3వ లేఖన భాగము 13వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుదాం. మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన యెడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండించాలి. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఉదయకాలము ప్రభువా నీ మందిరములో చేరి మనసారా నిన్ను స్తుతించి ఆరాధించి కీర్తించి కొనియాడే భాగ్యం ఇచ్చినావు. మా బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమములే వెంట వచ్చుతూ అనుదినము మమ్మల్ని బ్రతికిస్తున్నాం. ఈ కొద్దిపాటి ఆయుష్కాలాన్ని అనుదినము పొడిగిస్తున్నా దేవుడు తండ్రి. ఈ జీవితం ముగింపులో నిత్య రాజ్యం ఉందని మాకు బోధించినందుకై మా మనసారా ఆరాధన చేస్తున్నాం. వాక్యం ద్వారా మాట్లాడండి. నాకున్న జ్ఞానాన్ని సర్వనాశనం చేసి మీ సమృద్ధి అయిన జ్ఞానాన్ని మాకు బోధించండి. వినగల చెవులు, భద్రపరుచుకునే మనసు, దాచుకున్న హృదయాన్ని అందరికీ దయచేయమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. చేరువచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ ప్రైజ్ లార్డ్, అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా దీవించును గాక. హల్లెలూయా. మంచిది. ఈ దినం ఏ దినం అండి? అనండి ఒకసారి. హ్యాపీ ఫాదర్స్ డే అనండి. ఫాదర్ అంటే ఎవరు? తండ్రి. హ్యాపీ ఫాదర్స్ డే అంటే ప్రస్తుతం నువ్వు చూస్తున్న తండ్రిగా, నీ కొరకు కష్టపడే తండ్రిగా ఒకసారి శుభాకాంక్షలు చెప్పేది మనం ఆలోచన చేసుకుందాం. ఈ దినమున తండ్రుల గురించి కొంత ఒక మంచి తండ్రి ఉండే లక్షణాల గురించి ఒక 5 లేక 6 విషయాలు చెప్పి నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. ఫాదర్స్ డే, ఫాదర్స్ డే, తండ్రుల దినోత్సవం. తండ్రులు అంటే మనకు జన్మనిచ్చిన వారు. తండ్రి యొక్క ప్రత్యేకత ఏంటంటే స్నేహితులను మనం ఎంపిక చేసుకోవచ్చు కదా, ఫ్రెండ్స్ను మనము ఎంపిక చేసుకోవచ్చు, బంధువులను కూడా మనం ఎంపిక చేసుకోవచ్చు. అంటే ఎలాంటి బంధువులను కలిగి ఉండాలో మనం ఎంపిక చేసుకోవచ్చు. తండ్రులను ఎంపిక చేసుకునేది మన చేతిలోనే. అవునా కదా? ఇంకా రాలే, మీరు రియాలిటీలోకి రాలే. హల్లెలూయా. మనకు ఇష్టం వచ్చిన స్నేహితులను మనము ఎంపిక చేసుకోవచ్చు. అది మన పరిధి. ఎవరితో స్నేహం చేయాలి, ఎవరితో స్నేహం చేయకూడదు అనేది మన ఇష్టం. మనం రిలేషన్షిప్, బంధువులను కూడా ఎంపిక చేసుకుంటున్నాం మన ఇష్టమే. ఏ బంధువులను కలుపుకోవాలి, ఏ బంధువులను దూరము పెట్టాలనేది మన ఎంపిక. కానీ పేరెంట్స్, తండ్రులను ఎంపిక చేసుకునేది మన బాధ్యత. ఎందుకు? మనం ఎక్కడ పుట్టాలో, ఎవరి కడుపులో జన్మించాలో అది దేవుని నిర్ణయం, అది దేవుని నిర్ణయం. అందుకే నీ కన్న తండ్రి నీకు హీరో. మా డాడీ నాకు హీరో. అది ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ స్థితిగతిలో ఉన్నా, నేను ఈ స్థితిలో ఉండడానికి నా కన్న తండ్రి నాకు కారణం. నేను ధైర్యంగా చెప్పుకోగలను. ఒకవేళ తండ్రులను కూడా సెలెక్ట్ చేసుకోవాలనే ఆప్షన్ మనకుంటే ఎవరి కడుపులో ఉంటారు? ముందు మనము రతన్ టాటాలో, మోదీ, మంచి ధనవంతుల ఇళ్ళలో పడితే మంచిగుండు అని మనం అనుకున్నాం. ఇప్పుడు కూడా కొంతమంది అనుకుంటారేమో, ఇంత కష్టం వచ్చి నీ కడుపులో పెట్టి నేను మస్తు ఏం చేసినా, తప్పు చేసినా అనుకుంటారేమో. మీ తల్లులు మీరు మీ తల్లులను నిందిస్తారేమో. బిడ్డలారా, ఒక తండ్రికి జన్మించడం అనేది అది దేవుని చిత్తం. సరి అయిన తండ్రికే నీకు ఇచ్చాడు దేవుడు. సరి అయిన తండ్రి కడుపులో నేను పుట్టావు. దాంట్లో డౌటే లేదు, దాంట్లో డౌటే లేదు. హల్లెలూయా. ఇది తండ్రి గురించి కొంత అవగాహన. ఇంకా తండ్రి యొక్క లక్షణాలు నేను ఒక కొటేషన్ చూశాను.
అది చదివి నేను ముందుకు సాగుతాను. తండ్రి గురించి చాలా కొటేషన్స్ వస్తున్నాయి వాట్సాప్ గ్రూపులలో, యూట్యూబ్లలో. తండ్రి గురించి రకరకాల కొటేషన్ పెట్టేవారు ఉన్నారు కూడా. కానీ నాకు నచ్చిన ఒక కొటేషన్ నేను చదువుతా, జాగ్రత్త వినండి, తొందర ఏం లేదు. నాన్న, ఒక్కొక్కరికి నాన్న అంటే ఒక ఎమోషన్. డాడీ అంటే కొందరికి ఎమోషన్, కొందరి జీవితాల్లో హీరో. అర్థమవుతుందా? మీరు డాడీని జ్ఞాపకం చేసుకుంటున్నారా? మీ తండ్రిని ఒకసారి చేతులు ఎత్తండి. మా తండ్రి మా మదిలోకి వస్తున్నాడని. నీ కొరకు కష్టపడి, నీ కొరకు శ్రమ పడిన మీ తండ్రులను జ్ఞాపకం చేసుకుంటే, ఒక్కొక్కరి జీవితాల్లో డాడీ అంటే హీరో. కొందరికి కన్న తండ్రి విలన్ గా కనబడుతుంది కదా. విలన్ ఎందుకురా డాడీ అంటే ఇట్లుంటుందా అది. ఓకే, ఒకరికి దేవుడు, తండ్రి అంటే ఒకరికి దేవుడు, మరొకరికి దయ్యం. ఒకరికి దేవుడిగా కనబడతాడు తండ్రి, మరొకరికి దయ్యంగా కనబడతాడు. అది మీ విజ్ఞతకే వదిలిపెడుతున్నాం. ఓకే, ఈ ఒకరికి ధైర్యం, డాడీ అంటే ఒకరికి ధైర్యం, ఇంకొకరికి భయం. ఒకరికి ధైర్యం ఉంటుంది, ఇంకొకరికి భయం ఉంటుంది. ఓకే, నాన్నలా అసలు అవ్వకూడదు అనుకుంటాం, కానీ వయసు పెరిగాక మనమే నాన్నలాగా ఆలోచిస్తున్నామని అర్థమవుతుంది. నాన్న అంటే డబ్బు సంపాదించే మనిషి కాదు, తన కలలను చంపుకొని మన కలలకు ప్రాణం పోసే మనిషి అనేది గుర్తించాలి. డాడీ అంటే తన కన్నీళ్లను దాచుకొని మన నవ్వుల కోరుకు బ్రతికే ఒక మనిషి, అది మనం గుర్తించాలి. అతని ప్రతి బాధ్యత వెనుక చంపుకున్న ఒక లక్ష్యం ఉంటుంది. అతని ప్రతి నవ్వు వెనుక కనిపించని గాయం ఉంటుంది. అతని ప్రతి ఖర్చు వెనుక త్యాగం చేసిన ఆనందం ఉంటుంది. అతని ప్రతి కోరిక వెనుక నెరవేరని బాల్యం ఉంటుంది. కానీ ఒక నిజం చెప్పదా, తండ్రి బ్రతుకుండగా విలువ తెలియదు, తండ్రి పోయాక ప్రేమ చూపించే అవకాశం ఉండదు. తండ్రి బ్రతుకున్నప్పుడు తండ్రి విలువ తెలియదు, కానీ తండ్రి పోయినాక ప్రేమ చూపించాలనుకుంటాము, కానీ ఆ ప్రేమకు విలువ ఉండదు. ఈ లైట్ వస్తుంది కళ్ళు పడుతుంది. ఓకే, తండ్రి బ్రతుకున్నప్పుడు తండ్రి విలువ తెలియదు, తండ్రి పోయాక ప్రేమించే అవకాశమే దొరకదు. కనుక పిల్లల బ్రతుకున్నప్పుడే తండ్రిని ప్రేమించే మనసు కలిగి ఉందాం. మన తండ్రి మన కలయికతో ఉన్నప్పుడే మన తండ్రిని గౌరవిద్దాం, మన తండ్రిని ప్రేమిద్దాం, మన తండ్రిని ఆరాధిద్దాం. తండ్రిని ఒక విలన్గా కాక ఒక హీరోగా మన జీవితంలో మనం అలవాటు చేసుకుంటాం. మన కొరకు తండ్రి పడిన బాధలు, తండ్రి పడిన కష్టాలు, తండ్రి పడిన వేదన మనం జ్ఞాపకం చేసుకుంటాం. నేను ఇప్పటికీ 31 సంవత్సరాలు ఒక తండ్రి బాధ్యత తీసుకుని 31 సంవత్సరాలు. 1993లో నా వివాహం అయింది. 1995లో మేము ఒక తల్లిదండ్రులుగా పేరు గాంచాం. అప్పటి నుండి ఇప్పటి వరకు ఒక తండ్రి బాధ్యతను మేము భరిస్తూ ఉన్నాం, మోస్తూ ఉన్నాం. ఈ 31 సంవత్సరాల ప్రయాణంలో పిల్లల కొరకే మా ఆలోచన, పిల్లల కొరకే మా తలపులు, పిల్లల కొరకే వారి భవిష్యత్తు కొరకే ఒక తండ్రి ఒక తల్లి ఆలోచన ఉంటుంది. నేను మా నాన్న నాకు చేసిన ఒక త్యాగాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. అంటే మా నాన్న నాకు హీరో కాబట్టి నేను జ్ఞాపకం చేస్తాను. మా డాడీ, మీరు కూడా మీ డాడీలో ఒకసారి మననం తెచ్చుకోండి. ఒకసారి నేను 8th క్లాస్లో ఉన్నాను. 8th క్లాస్లో ప్రెస్టన్ ఇన్స్టిట్యూట్లో చదువుతున్నాను. స్కూల్ ఫీజులుగా స్కూల్ బుక్స్ కావాలి, స్టడీ బుక్స్ కావాలి, డ్రెస్సులు కావాలి, బ్యాగ్ కావాలి. మనం ఇక్కడ చదువుకొని రాపులో చదువుకొని పోయినాం కనుక అక్కడ వాతావరణం మనకు అంటే స్కూల్ అంటే ఎట్లుంటుందో మాకు తెలియదు. ఆడిపోయినాక ఒక డ్రెస్ కోడ్ ఉంటుందని,
ఒక బుక్స్ నోట్ బుక్స్ దానికి అడ్డ వేసుకోవాలని, ఒక నీట్గా ఒక బ్యాగ్ పెట్టుకోవాలని మనకు తెలియదు. అక్కడికి పోయినాక అర్థమైంది. మా నాన్న జీతం ఉండేది. ఆ జీతం ఉన్న సందర్భంలో నేను 8th క్లాస్ చివరికి అంటే 8th క్లాస్ వచ్చేసాను. పారాలసిస్ వచ్చింది, అంటే పక్షవాతం వచ్చింది. మా నాన్న జీతం చేయలేదు. కుంటుకుంటూ నడుస్తున్న రోజున కానీ నాకు ఏం కావాలి? బుక్కులు కావాలి, బ్యాగ్ కావాలి, డ్రెస్ కావాలి. అయితే ఇప్పుడు మన జనగాం చర్చి ఉంది కదా, జనగాం చర్చి. ఆ చర్చికి పోయినప్పుడు దాని కిందికి వెళ్ళి రైలు పట్టాల కిందికి వెళ్ళి మోరికి వెళ్ళి వెళ్ళాలి. ఆ వెళ్ళిన తర్వాత అటు సైడ్ ఇటుక పని చేసేది. ఇటుక పని చేస్తున్నప్పుడు ఇప్పుడు పని చేసి నా కొడుకు బుక్స్ ఇవ్వాలి, అది ఇవ్వాలి అన్నప్పుడు నేను కూడా ఇటుక పోయడానికి, మట్టి ఉండడానికి, ఇటుక పోయడానికి పోయినా. ఈ పెరాలసిస్ వచ్చిన చెయ్యి కనుక ఆ జాడి పట్టుకుంటే ఏమవుతుందంటే, ఒక 20 ఇటుకలు పెట్టగానే మా డాడీ ముందు, నేను వెనుక ఇట్లా మోస్తుంది, జారిపోతా ఉంది. బలం లేదు చేతికి, పెరాలసిస్ వచ్చిన చెయ్యి జారిపోతా ఉంది. అప్పుడు మా నాన్న ఒక ఐడియా చేశాడు. ఏంటంటే, ఈ చేతికి ఈ జాడికి ఒక దారం కట్టాడు, ఒక దారం కట్టాడు, రిబ్బన్ కట్టాడు. ఎందుకయ్యా ఇట్లా కట్టినామంటే, చేయి జారిపోతుంది కనుక నేను కట్టాను. ఒకవేళ చేయి జారిపోయినా ఈ చేయికి బలం లేదు కనుక ఈ చేయికి కట్టిన రిబ్బను జాడి కట్టావు కనుక కింద పడకుండా ఉంటుంది. నీకు బుక్స్ వస్తాయి బిడ్డ, నీకు బుక్స్ వస్తాయి అని చెప్పాడు. ఆ 2 రిబ్బన్లు ఇప్పటి వరకు నా జీవితాన్ని మార్చేసాయి. ఒక తండ్రి పిల్లల కొరకు ఎంత కష్టపడతాడు, ఎంత బాధపడతాడు. ఆకలిని లెక్క చేయక, నిద్రను లెక్క చేయక ఒక డాడీ ఎంత కష్టపడతాడో నాకు తెలుసు. ఏడ్చాను, దుఃఖపడ్డాను. అయ్యా నువ్వు వద్దులేదు, నా పని చేసేవారు లేరు. నాకు బుక్స్ కావాలి, పెన్నులు కావాలి. వారంతా నా కొరకు పనిచేసి, బిడ్డ ఇదిగో బుక్స్ తెచ్చుకో అన్నప్పుడు నేను బుక్కులతో తీసుకొని వెళ్ళి బుక్స్ కొనుక్కున్నాను. ఆ సంవత్సరమే ఆ క్లాసులో ఫస్ట్ క్లాస్ వచ్చాను నేను. ఖచ్చితంగా మా డాడీ నా కొరకు ఇంత కష్టపడ్డాడు. తన్నుల దినోత్సవం అనేది తన్నులను గాయపరిచేది కాదు. నువ్వు తండ్రి మీద కోపం పెట్టుకుంటే నీకు వచ్చే ఫలితం ఏమి లేదు. ప్రస్తుత కార్యాన్ని చూసి తండ్రిని ఒక విలువగా, తండ్రిని ఒక టార్చర్ చేయాలని, తండ్రిని బాధ పెట్టాలని, తండ్రిని హింసించాలని, తండ్రి మీద నువ్వు కోపతాపాలు తెచ్చుకొని తండ్రికి గాఢంగా నువ్వు సంపాదించుకోవాలంటే అది ప్రయోజనం లేదు. ఏం సంపాదించుకుంటావు తండ్రి లేకుండా? తండ్రి చాటుగా ఏం సంపాదించుకుంటావు? తండ్రిని గాయపరిచినట్టే కదా. ఒకవేళ ఇప్పుడు నీకు ఆలోచన వచ్చినప్పుడు మీ తండ్రికి ఆలోచన వచ్చుంటే, నేను సంపాదించుకోవాలనే ఆలోచన నీ తండ్రికి కనుక నువ్వు వచ్చి ఉంటే, నీ తండ్రి ఒక్కసారి చూడు ఏ స్థితిలో ఉండేదో. నీకు బట్టలు దొరికేవి కాదు, నీకు బుక్స్ దొరికేవి కాదు, నువ్వు కావాల్సినప్పుడు నీకు సంతోషం దొరికేది కాదు. అందుకే ప్రియులారా, నేటి యువతరానికి నాకు ఒక సందేశం ఏంటంటే, ఐ లవ్ మై ఫాదర్. ఎప్పుడు నా తండ్రి బ్రతుకున్నా, నా తండ్రి ఇంకెక్కడున్నా, నా జీవితంలో నాకు ఒక హీరో. నా తండ్రి అనేక ఆశలు పడ్డాడు నా మీద, అనేక ఆశలు. నేను స్థితిలో ఉండాలని ఆయన బ్రతుకున్నప్పుడే చాలా ఆశపడ్డాడు. ఈ వర్తమానం విన్నప్పుడు నా హృదయం ఒక మీద అడుగుంటే ఇప్పుడు నేను మాడుతున్న బాధలు ఒక్కసారి చెప్పుకుంది కదా. దాంట్లో దినోత్సవం అంటే గాయపరచడం కాదు, గర్పరచడం మనం నేర్చుకోవాలి. నీ తండ్రిని కొరకు పడిన బాధ, ఆ కష్టానికి ఒక్కసారైనా నువ్వు కృతజ్ఞత చెల్లించాలి. ఐ లవ్ యు డాడీ అని ఒక డ్రెస్ అన్న కొనిచ్చావా నీ తండ్రికి? ఒక ఖర్చు పనులు తండ్రి కొను కొనిచ్చావా? నేను కోపించినప్పుడు నీ తండ్రి నీకు విలన్గా కనబడుతున్నాడు, కానీ
దాని వెనుక తీర్చిదిద్దే ఒక గురువుగా నువ్వు చూడడం లేదు. చూడండి, ఆ తండ్రి ప్రేమను ఒడిసిపట్టుకుంటాం. హ్యాపీ ఫాదర్స్ డే. మా డాడీ నా హీరో. ఆయన ఎప్పుడున్నా నా జీవిత కాలం అంతా కూడా నా హృదయంలో ఆయనకు ఒక స్థానం ఉంటుంది. గుండెకు 4 గదులుంటే 3 గదులు మా డాడీ, 1 గది నేను. అంతే. నా హృదయ స్పందన మా డాడీ ఉండాలి. అందుకే అప్పుడప్పుడు కూడా నాకు ఈ కష్టాలు, బాధలు, కన్నీళ్ళు వచ్చినప్పుడు నేను ఎవరికి చెప్పుకుంటే బాగుండు. ఒకవేళ మా డాడీ ఏమైంది రా నీ బిడ్డకు అని అడిగేవాడేమో కదా. ఏంటి రా నీ బిడ్డకి ఏమైంది, నీ కొడుకు ఏమైంది బిడ్డ అని అడిగేవాడే మన తండ్రి. తండ్రి ప్రేమని మనం మర్చిపోకూడదు. ఓకే, రైట్. ఈ ఫాదర్స్ డే ఎలా వచ్చింది ఎవరైనా చెప్పగలుగుతారా? ఫాదర్స్ డే తేదీ కాదండి. ఫాదర్స్ డే ప్రతి సంవత్సరం జూన్ 3వ ఆదివారం ఫాదర్స్ డే. గుర్తుందా ఎవరికైనా? ప్రతి సంవత్సరము జూన్ 3వ ఆదివారం, డేట్ కాదు, 3వ ఆదివారం ఫాదర్స్ డే. ఎందుకు వచ్చింది చెప్పగలుగుతారా? ఫాదర్స్ డే ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది? ఎవరైనా తెలిస్తే చెప్పండి. చెప్తారా? ఓకే, మీకు తెలిసి చెప్తలేరా, తెలియక చెప్తలేరా? నేను ఆ వివరాలు ఇవ్వడానికి ఇష్టపడతాను. 1910వ సంవత్సరం జూన్ 3వ ఆదివారమును ఫాదర్స్ డేగా సోనారా స్మార్ట్ అనే అమ్మాయి ప్రారంభించింది. సోనారా స్మార్ట్ అనంటే ఒకసారి, సోనారా స్మార్ట్. 1910వ సంవత్సరం. 1910వ సంవత్సరంలో పుట్టిన ఇంకో మహా వ్యక్తి ఉన్నారు. చెప్తారా ఎవరు? 1910వ సంవత్సరంలో పుట్టిన ఒక మహాభక్తురాలు ఉంది, ప్రపంచాన్ని కదిలించింది. ఎవరామె? ఆగ్నెస్ గోన్సల్ వజాక్షి. 1910 ఆగస్టు 10వ తారీఖున ఆమె జన్మించింది. ఓకే, ఈ సోనారా స్మార్ట్ 16 సంవత్సరాల వయసులో ఈ ఫాదర్స్ డే ఆమె ప్రారంభించింది. ఎందుకు ఈ సోనారా స్మార్ట్ అంటే వాళ్ళ డాడీ విలియం స్మార్ట్. ఈయన అమెరికా సైనికుడు. విలియం స్మార్ట్ అనే ఒక వ్యక్తి అమెరికా యుద్ధ రంగంలో ఒక సైనికుడు. వీళ్ళ నివాసం వాషింగ్టన్లో నివాసం ఉండేది. వాషింగ్టన్ సిటీలో వీళ్ళ ఫ్యామిలీ అంతా ఉండేది. అతనికి 5 సంతానం. అయితే అమెరికాకు శత్రు దేశాలకు యుద్ధం వచ్చినప్పుడు ఈ విలియం స్మార్ట్ ఆయన యుద్ధానికి వెళ్ళిపోయాడు. ఆ యుద్ధానికి వెళ్ళిపోయే సమయంలో అతని భార్య గర్భవతిగా ఉంది. వెళ్ళాడు. యుద్ధ రంగంలోకి వెళ్ళిన తర్వాత ఇంటికాడ భార్య తీవ్రమైన పురిటి నొప్పులతో ఒక ఆడబిడ్డకు జన్మించింది. పుట్టిన వెంటనే చచ్చిపోయింది తల్లి. చనిపోయింది. 6వ సంతానం స్మార్ట్ 6వ సంతానం ఆడబిడ్డగా పుట్టింది. ఆమె పుట్టగానే తల్లి చనిపోయింది. ఈ వార్త విలియం స్మార్ట్ తెలిసినప్పుడు ఆయన యుద్ధ రంగంలో రీజన్ చేసి ఇంటికి వచ్చి 2వ పెళ్లి చేసుకోకుండా, 2వ వివాహము చేసుకోకుండా ఆ పసిగుడ్డును చేతులకు తీసుకొని తల్లి ప్రేమ సంపూర్ణంగా బిడ్డకు వచ్చాడు. పసికందు తల్లి ప్రేమ పూర్తిగా తండ్రిగా కాకుండా ఒక తల్లిగా, 2వ వివాహం చేసుకోకుండా ఒక తల్లిగా ప్రేమ పంచాడు. ఆమె ఎదిగి పెరిగి పెద్దదై 16వ ఏట ఆమె చూస్తుంది కదా, చిన్నప్పుడు ఎవరి చేతిలో ఉందో తల్లి కనబడతలేదు. ఎవరు కనబడుతున్నారు? ఆమెకు తండ్రి మాత్రమే కనబడుతున్నాడు. తన 16 ఇయర్స్ వచ్చేసినప్పుడు తండ్రి ప్రేమను గుర్తించి ఫాదర్స్ డే అని జూన్
మూడవ ఆదివారాన్ని ఆమె సెలబ్రేషన్ చేసిన వాళ్ళ తండ్రిని కూర్చోబెట్టి ఒక డ్రెస్ తీసుకొని వచ్చి ఆ తండ్రిని సత్కరించి ఆ తండ్రిని గౌరవపరిచిన డాడీ 16 years నన్ను సాధినందుకు ఐ లవ్ యు డాడ్ అని అప్పుడున్న పరిస్థితిలో కొంత తండ్రిని గౌరవించింది. అంటే తండ్రి త్యాగానికి గుర్తుగా ఫాదర్స్ డే సోనాలా స్మార్ట్ ఆమె ప్రారంభించింది. అది 1966లో అమెరికన్ అధ్యక్షుడు లిండన్ జాన్సన్ అనే ఒక వ్యక్తి జూన్ 3వ ఆదివారం ఏ సోనాలా స్మార్ట్ ఫాదర్స్ డే జరిపిందో తండ్రి త్యాగానికి గుర్తుగా ఈయన 1966వ సంవత్సరంలో జూన్ 3వది ఫాదర్స్ డే అని అధికారికంగా జీవో చేశాయి. అధికారికంగా జీవో చేశాయి. ఇది ఇప్పుడు ప్రపంచమంతా ఫాదర్స్ డేగా ప్రపంచమంతా జరుపుకుంటున్నారు ఫాదర్స్ డే గుర్తు ఏంటంటే తండ్రి త్యాగానికి గుర్తుగా సోనాలా స్మార్ట్ అనే అమ్మాయి ప్రారంభించింది. ఇదండి ఫాదర్స్ డే దినోత్సవం. ఓకే, చరిత్ర చూసుకుందాం. మన కన్నులను జ్ఞాపకం చేసుకున్నారా? మీరు కన్నులను ఎంతమంది జ్ఞాపకం చేసుకున్నారు చెప్పండి. మా డాడీ మా కొరకు ఇట్లా పడ్డాడు. చేతులు ఎత్తండి. అందరు కన్నులు గుర్తొచ్చాయి కదా, చాలా గుర్తొచ్చాయి. థ్యాంక్ యూ. మంచిది. లేఖనాలలో ఇప్పుడు 3 వాక్యాలు మనం చదువుకున్నాం. నేను త్వరగా అందించడానికి ఇష్టపడతాను. మనకు ఈ జీవితంలో ముగ్గురు తండ్రులు కనబడతారు. ముగ్గురు తండ్రులు మనకు కనబడతారు. అంటే ఒకే తండ్రి ముగ్గురుగా ఆయన కనబడతారు. ముగ్గురు తండ్రులు అంటే మనం ముగ్గురు తండ్రులు కాదు. ఒక ఆయన హెవెన్లీ ఫాదర్, పరలోకమందున్న నా తండ్రి, పరలోకమందున్న మా తండ్రి, హెవెన్లీ ఫాదర్. రెండవది ఫిజికల్ ఫాదర్, మనల్ని కన్న తండ్రి, ఎర్త్లీ ఫాదర్ అంటారు. మనల్ని కన్న తండ్రి. హెబ్రీ పత్రికలో శరీర సంబంధమైన తండ్రి అని చూస్తున్నాం. మూడవది స్పిరిచువల్ ఫాదర్, ఆత్మలకు తండ్రి. హెవెన్లీ ఫాదర్, ఫిజికల్ ఫాదర్, స్పిరిచువల్ ఫాదర్. ముగ్గురు తండ్రులు. ఈ ముగ్గురు తండ్రులను నువ్వు దుఃఖపరిస్తే, ఈ ముగ్గురు తండ్రులకు నువ్వు గాయపరిస్తే, ఈ ముగ్గురు తండ్రులను ఎవరైనా దుఃఖపరిచినా మనకు దీవెన రాదు. పరలోకపు తండ్రిని దుఃఖపరిచిన, ఫిజికల్ ఫాదర్ను, మన శరీర సంబంధమైన తండ్రిని దుఃఖపరిచిన, మన ఆత్మల కాపరి స్పిరిచువల్ ఫాదర్, ఎవరైతే మన ఆత్మల్ని పోషించి వాక్యము చేత, ఆరాధన చేత, ప్రార్థన చేత ఎవరైతే మనకు ఆత్మీయ జీవితంలో నడిపిస్తున్నారో ఆ తండ్రిని దుఃఖపరిచినా కూడా మనకు దీవెనలు రావు. అందుకే పౌలు అంటాడు, పిల్లలారా మీ తండ్రులను సన్మానించుడి, గౌరవించండి అని రాయబడి ఉంది. కనుక ప్రియమైన సంగమా, ఏ తండ్రిని నువ్వు దుఃఖపరిచినా, ఏ తండ్రిని నువ్వు అవమానపరిచినా కూడా మనకు దీవెనలు రావు. హెబ్రీ పత్రిక చూడండి ఒకసారి 13-17 వచనం. వారై నీ ఆత్మలను కాసే కాపరి, నిన్ను పోషించే వాక్యంలో, ఆరాధనలో పోషించే నీ కాపరి దుఃఖముతో ఆ పని వేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం. నీ కాపరిని నువ్వు దుఃఖపెడితే నీకు ప్రయోజనం ఏమీ లేదు. నీ సేవకు నీవు దుఃఖపెడితే, నీ కాపరిని నువ్వు దుఃఖపెడితే, వాళ్ళు దుఃఖముతో పనిచేస్తే అది మనకు ప్రయోజనం లేదు. అందుకే పరలోకం తండ్రిని దుఃఖపెట్టొద్దు, స్పిరిచువల్ అంటే ఆత్మీయ తండ్రిని దుఃఖపెట్టొద్దు, మన కన్న తండ్రులను కూడా మనం దుఃఖపెట్టొద్దు. ఇది ప్రభు దేవుని వాక్యం చెప్తున్న సత్యం. కొంతమంది ఎలా బిహేవ్ చేస్తున్నారంటే, నా ఎక్స్పీరియన్స్ లో ఆత్మీయ తండ్రులు, ఆత్మీయ అంటే వాళ్ళు ఒక పని మనుషుల లాగా గుర్తించి, మాస్టర్ అంటే రమ్మంటే రావాలి, వచ్చి ప్రార్థన
చెయ్యాలి. అంతే ఇక పాస్టర్ పని అని కొంతమంది చూస్తున్నారు. ప్రియులారా, సంఘం అనేది ఒక ఫ్యామిలీ, హోటల్ కాదు. సంఘం అనేది ఒక ఫ్యామిలీ. సంఘం అంటే ఒక ఫ్యామిలీ, హోటల్ కాదు. హోటల్ అంటే ఈ హోటల్లో నచ్చలేదు అనుకో, ఇంకో హోటల్కి వెళ్ళి భోజనం చేస్తాం. అంతేనే కదా చెప్పండి. హోటల్, ఈ హోటల్లో నచ్చలేదు అనుకో, ఇంకో హోటల్కి వెళ్ళి భోజనం చేస్తాం. కానీ ఫ్యామిలీ అట్టే కాదు. ఈ ఫ్యామిలీ నచ్చలేదు అనుకుంటే ఇంకో ఫ్యామిలీకి వెళ్ళి సెటిల్ అవుతాం. నువ్వు హలో హలో. సంఘం అంటే స్పిరిచువల్ లీడర్షిప్, ఆత్మ సంబంధమైన తండ్రి, ఆత్మ సంబంధమైన నాయకత్వం. అంటే నువ్వు సంఘాన్ని కుటుంబముగా అర్థం చేసుకుంటేనే ఒక కుమారుడిగా కుమార్తెగా ఉంటావు తప్ప ఒక హోటల్గా అర్థం చేసుకుంటే ఈ హోటల్లో నాకు నచ్చలేదు, ఈ హోటల్లో పూరి బాగలేదు, ఈ హోటల్లో ఇడ్లీ బాగలేదు కనుక ఇంకో హోటల్కి వెళ్తా, అది స్వేచ్ఛ ఉంది. కానీ ఫ్యామిలీలో ఈ ఫ్యామిలీ నాకు నచ్చలేదు, మా డాడీ మంచోడు కాదు, మా మమ్మీ మంచిది కాదు, మా చెల్లె మంచోడు కాదు, మా అత్తమ్మ మంచిది కాదు, మా మామ మంచోడు కాదు అని వెళ్ళి ఇంకో ఫ్యామిలీలో నువ్వు సెటిల్ కాలేవు. అది నియమం కాదు, నియమము. అందుకే ప్రియులారా, ఏ తండ్రిని కూడా పరలోకమందున్న తండ్రిని దుఃఖ పెట్టద్దు. నిన్ను కన్న తల్లిని తండ్రిని నిన్ను దుఃఖ పెట్టద్దు. నిన్ను పోషించే ఆత్మల కాపరిని దుఃఖ పెట్టద్దు. కొంతమంది ఏమో తయారయ్యంటే, నన్ను బిహేవ్ చేసిన విధానాన్ని నేను చూస్తే నేను దుఃఖపడిన సందర్భాలు ఇంట్లో ఉన్నాయి. పాస్టర్ అంటే కేవలం బర్త్డేలకు రావాలి, ఆయన బర్త్డేల కంటే ఇష్టపడి వెళ్తాం, లేకపోతే అంతే. అట్లా బిహేవ్ చేస్తూ వస్తున్నారు. అది ధర్మం కాదు. వాస్తవం ఏంటంటే నీ ఆత్మల కాపరి దుఃఖంతో నీ ఇంటికి వస్తే, దుఃఖంతో ఆ పని చేస్తే అది మనకు దీవెన. ఇది గుర్తించాలి. ఓకే, ఒక 5 విషయాలు మనం చూసుకుందాం. ఒక మంచి తండ్రి తన పిల్లల ఎడల ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటాడో చూద్దాం. 103వ కీర్తన, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి 103వ కీర్తన. నేను అవుట్లైన్ ఇస్తాను, మీ రెఫరెన్స్ రాసుకోండి, వర్ణించడానికి సమయం లేదు. 103వ కీర్తన 13వ వచనం. ఒక మంచి తండ్రి యొక్క లక్షణాలు ఏంటంటే, ఒక మంచి తండ్రి తన పిల్లల ఎడల జాలి పడతాడు. జాలి కలిగిన తండ్రి. హల్లెలూయా. ఒక మంచి తండ్రి తన పిల్లల ఎడల, తన కుమారుడు ఇతరులకు శత్రువు కావచ్చు, పక్కవారికి శత్రువు కావచ్చు, ఇరుగు పొరుగు వారికి శత్రువు కావచ్చు, కానీ ఒక తండ్రి, ఒక మంచి తండ్రి తన పిల్లల ఎడల జాలి పడతాడు. ఇక్కడ ఒకటి ఉన్నారు పిల్లలారా, నీ తండ్రి నీకు నీ ఎడల జాలి పడినప్పుడు అది తండ్రి యొక్క చాతగానితనం కాదు. నా తండ్రి నాకు భయపడ్డాడు, మా డాడీ నాకు భయపడ్డాడు అనే ఫీల్ కావడానికి వీలు లేదు. హల్లెలూయా. కొంతమంది ఆ తండ్రి నా మీద జాలి పడుతున్నాడు అనే ఇంగిత జ్ఞానం లేకుండా, మా తండ్రి నాకు భయపడ్డాడు, ఏమనుకుంటున్నావు? ఐఎమ్ హీరో. నువ్వు హీరో కాదు బిడ్డ, జీరో అవుతావు. జాగ్రత్త. నీ తండ్రి నీ మీద జాలి పడ్డాడంటే అతని బలహీనత కాదు, అతని చాతగానితనం కాదు, అతనికి తెలివి లేదని కాదు, అతనికి జ్ఞానం లేదని కాదు, అతనికి ఏం లోక జ్ఞానం లేదని కాదు. నీ తండ్రి నీ స్థితి చూడకుండా, నీ పరిస్థితి చూడకుండా ఒక మంచి తండ్రి నీ మీద జాలి చూపాడంటే అది కేవలం మమకారం మాత్రమే. దండించడానికి శక్తి లేదని కాదు, పనిష్మెంట్ ఇవ్వడానికి శక్తి లేదని కాదు, బయటికి గెంటేయడానికి శక్తి లేదని కాదు, నిన్ను వేదన చేయడానికి శక్తి లేదని కాదు, కానీ అది ఒక తండ్రి యొక్క మమకారం మాత్రమే. ఒక మంచి తండ్రి తన పిల్లల ఎడల జాలి పడతాడు. లూకాసు వార్తలో తప్పిపోయిన కుమారుడు మనకు కనబడతాడు. వినండి, తప్పిపోయిన కుమారుడు కనబడతాడు. ఆయన కుమారుడు ఏం చేస్తాడు? చెడు వ్యాపారం, చెడు స్నేహం చేసి అంతా ఖర్చు చేసుకొని మరలా తండ్రి ఇంటికి వస్తున్నాడు. అప్పుడు తండ్రి ఏం చేశాడు? ఉన్నదంతా ఊడి చేసినావు, కష్టపడ్డావు,
ఇదంతా ఆగం చేసినావు, నీ స్నేహితులు నువ్వు జల్సాలు చేసినావురా అని బెత్త పట్టుకొని ఎదురు వెళ్ళాడా, పరిగెత్తుకొని మెడ మీద పడి ముందు పెట్టుకున్నాడా? అది చాలి గల తండ్రి. అంత చాలి చూపినందుకు తండ్రి శక్తిహీనుడు, బలహీనుడు, అజ్ఞాని, ఒక విలను, ఏం తెలియని వాడని కాదు. నీ మనసులో ఆ మనసులో నువ్వు ఉంటే అది నువ్వు ఇబ్బంది పడే అవకాశాలు వస్తాయి. నీ ఆత్మీయ తండ్రి నీ మీద జారిపడ్డా, నీ ఫిజికల్ ఫాదర్ నీ మీద జారిపడ్డా, నీ పరలోకం తండ్రి నీ మీద జారిపడ్డా, నీ మీద భయముతో కాదు మమకారముతో నీ మీద జారి చూపుతున్నాడు. అదే మమకారమే. పరలోకం తండ్రి ఆయన కోపగిస్తే జల ప్రళయం తీసుకురాలేడా, ఆకాశంలో నుండి అగ్ని కురిపించలేడా? హల్లెలూయా. నిన్ను ఎత్తి పడేసే సముద్రంలో వేయలేదా? పరలోకం తండ్రికి కోపం వస్తే, నీ స్పిరిచువల్ ఫాదర్ కూడా కోపం వస్తే బయటికి వెళ్ళలేడా? నువ్వు చేసే కార్యాలకు, నమ్మక ద్రోహానికి, అవివేకానికి తండ్రి పక్క ఉండగానే ఇంకో తండ్రిని సెలెక్ట్ చేసుకుంటున్నావు నువ్వు. అది నీవు హోటల్ కాదు, ఇదొక ఫ్యామిలీ, స్పిరిచువల్ ఫ్యామిలీ అనే గుర్తు మనం తెచ్చుకోవాలి. నీ మీద జాలి పడుతున్నారంటే అది తండ్రి బలహీనత కాదు, అది తండ్రి యొక్క మమకారం. హ్యాపీ ఫాదర్స్ డే చెప్తారండి. హ్యాపీ ఫాదర్స్ డే. నీ తండ్రి మీద జాలి పడతాడు. సెకండ్, ఒక మంచి తండ్రి తన పిల్లలను పోషిస్తాడు. ఒక మంచి తండ్రి తన పిల్లలను పోషిస్తాడు. ఒక మంచి తండ్రి, పరలోకమందున్న తండ్రి అయినా, ఫిజికల్ తండ్రి అయినా, స్పిరిచువల్ తండ్రి అయినా, యెహోవా నా కాపరి, నాకు ఆ దేవుడు నాకు కాపరి ఉన్నంత కాలం నాకు ఏమీ కలగదు, ఏది పర్వాలేదు అంటాడు భక్తుడు. యెహోవా నా కాపరి, నాకు లేదు. పరలోకపు తండ్రి మన మంచి పోషకుడు ఆయన. అందుకే ఇశ్రాయేలు ప్రజలను 40 సంవత్సరాలు వారికి ఏది తక్కువ కాకుండా ఆ పరలోకపు తండ్రి 40 సంవత్సరాలు పోషించాడు. హల్లెలూయా. కష్టపడకపోయినా, వాళ్ళు వ్యవసాయం చేయలేకపోయినా, ఇట్లా మనం అనుకుంటాం, ఇప్పుడు ఇట్లా కూర్చుండబెట్టి సాధ్య బాగుండు మా తమ్ముడు. ఎంతమంది అనుకుంటున్నారు? కూర్చుండబెట్టి వీళ్ళని వాళ్ళని ఏం ప్రశ్నించవద్దు, ఏం పని చేస్తానో అంటే కోపం. హల్లెలూయా. పైసలు ఏం చేసినవారు అంటే కోపం, ఈ పని చేసినావు అంటే కోపం. అది మమకారమే. తండ్రి నిన్ను పోషిస్తున్నాడంటే నువ్వు ఇంకా వివేకవంతుడవు కావాలి, ఇంకా జ్ఞానవంతుడవు కావాలి, ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా కావాలనే ఆయన మంచి పోషకుడు. అందుకే పరలోకం తండ్రి, ఒక మంచి తండ్రి యొక్క రక్షణ, రెండవ రక్షణ ఏంటంటే నిన్ను పోషిస్తాడు. ఎంతకాలం పోషిస్తాడు? 40 సంవత్సరాలు నిన్ను పోషించాడు. నీ పెళ్ళయ్యాక నిన్ను పోషించాడు, ఇప్పుడు కూడా పోషించాలా? అమెరికాలో ఒక అది ఉంటుందంట, ఎన్ని సంవత్సరాలకు? బాగా తెలిసినట్టుంది. థ్యాంక్ యూ. 13 సంవత్సరాలు రాగానే అమెరికా ఎందుకు మన దగ్గర కనబడుతున్నాయినా? సిక్కుల పిల్లలు చూసిందా? చిక్కుల పిల్లలు ఇట్లా కట్టుకుంటూ చూడు, వాడు 6 సంవత్సరాలు ఆగి రాదు, చేతిలో ఒక సుత్తు ఉంటుంది, ఈ చేతిలో రేపు ఉంటుంది. ఉత్త రేఖ పట్టుకొని ఆ రోడ్డు మీద కూర్చొని టక్క 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 రోడ్డు ఆ రేపులు బట్టి వాడు సోలే చేస్తాడు, సాగే చేస్తాడు. ఆ రేపులు మరేం చేస్తాడు? రేపులు ఇంకా చెత్తబండి వస్తలేదని చూస్తాం మనం. ఆ రేపులు మన దగ్గర ఉంటే చెత్తబండి ఇంకా వస్తలేదు, విసిరెత్తలేడు అనుకుంటాం. కానీ ఈ చిక్కుల పిల్లోడు, ముస్లిమ్స్ కూడా అంతేనండి. చూడండి, వాడు ఒక ఏజ్ వచ్చేసాడనుకో, కథ మాని పని పాటు చేస్తాడు. ఏలియాను దేవుడు కరువు కాలంలో పోషించాడు, సారెపాతు విధవరాలను దేవుడు పోషించాడు. కారణం ఏంటంటే మన పరలోకపు తండ్రి, ఒక మంచి తండ్రి, ఆయన మనకు పోషకుడుగా ఆయన ఉంటాడు. మూడవది కీర్తన 121 7-8 వచ్చిన కీర్తన 121 ఏ అపాయము రాకుండా కాపాడు, నీ ప్రాణమును
ఒక మంచి తండ్రి తన పిల్లలను కాపాడుతాడు. తన పిల్లలను కాపాడుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మంచి తండ్రి తన పిల్లలను సంరక్షిస్తాడు, కాపాడుతాడు. అందుకే ఆదికాండం 6వ అధ్యాయంలో నోవాహు కనబడతాడు. ఆ భయంకరమైన జల ప్రళయం వచ్చినప్పుడు నోవాహు తన పిల్లలను ఓడలో దాచిపెట్టుకుంటాడు. హల్లెలూయా, ఓడలో దాచిపెట్టుకుంటాడు. అంటే దీనికి వ్యతిరేకమైన తండ్రులు లేరని నా ఉద్దేశం కాదు. ఉన్నారు కొంతమంది, పిల్లలను పట్టించుకోరు, భార్యను పట్టించుకోరు, కుటుంబ వ్యవహారాలను పట్టించుకోరు. కొంతమంది నాకొస్తే చాలు, నేను తింటే చాలు, నేను నిద్రపోతే చాలు, సాయంత్రానికి ఇంత ముక్క సుక్క దొరికితే చాలు అని తండ్రులు ఉన్నారు. దానికి నేను వ్యతిరేకం ఏం కాదు. బాధ్యతలు మరిచిన తండ్రులు ఉన్నారు. పిల్లల బాధలను, పిల్లల కష్టాలను, పిల్లల బలహీనతలను అర్థం చేసుకోలేని తండ్రులు కూడా ఉన్నారు. బట్ నీకు జన్మనిచ్చాడు కనుక ఖచ్చితంగా నువ్వు గౌరవించవలసింది. హల్లెలూయా, హల్లెలూయా. దీంట్లో ఎగ్జామ్షన్ లేదు. నీ తండ్రి, ఒక మంచి తండ్రి తన పిల్లల ఎడల జాలి పడతాడు. ఒక మంచి తండ్రి తన పిల్లలను పోషిస్తాడు. ఒక మంచి తండ్రి తన పిల్లలను కాపాడతాడు. మరొకటి యోబు గ్రంథము 1వ అధ్యాయం 4-5 వచనాలు. అతడు తన కుమారుల వంతుల చొప్పున అనుదినము ఒక్కొక్కరు తమ తమ ఇండ్లలో విందు చేయనై కూడినప్పుడు ఎవరెవరు కూడుకున్నారు? ఇంట్లో యోబు ఇంట్లో ఎవరెవరు కూడుకున్నారు? కుమారులు, అక్క చెల్లెళ్ళు, వాళ్ళ పెద్ద ఫ్యామిలీ అండి. ఒక విందు జరిగిందంటే వినండి, విందు జరిగిందంటే యోబు ఇంట్లో ఎంతమంది కుమార్తెలు ఉన్నారో కుమార్తెలు రావాలి, వాళ్ళ భర్తలు రావాలి. ఎంతమంది కుమారులు ఉన్నారో కుమారులు రావాలి, వాళ్ళ కోడలు రావాలి. ఈ కుమారులు, కుమార్తెలు, కోడళ్ళు, ఆడబిడ్డలు వీరందరూ కలిసి ఆ ఇంట్లో భోజనం చేసేది. ఇప్పుడు ఉన్నాయా ప్రేమలు? ఆడబిడ్డ వచ్చినా సమస్యగా ఎందుకు వస్తాను, కోడలు వచ్చినా సమస్యగా. వాట్ ఈస్ ద లవ్? ప్రేమ ఏంటి? ఉందా ప్రేమ? ఒక మంచి తండ్రి తన పిల్లలను శాపగ్రస్తులుగా చేయడు, నిందించలే. ఒక తండ్రి తన పిల్లలను నిందించలే, ఆ పిల్లలను దీవించాడు, ఆ పిల్లలను ఆశీర్వదించాడు. పైపెచ్చు వాళ్ళందరూ కూడి తన యోబు యొక్క కొడుకులు, కోడళ్ళు, అల్లుళ్ళు, బిడ్డలు, మనుమలు, యోబు యొక్క అక్క చెల్లెళ్ళు కూడా కూడి వాళ్ళు ఫంక్షన్ చేసుకున్నప్పుడు యోబు ఏం చేసేదయ్యా అంటే, అయ్యో ఆ పార్టీలో పడి నా దేవునికి నా పిల్లలు ఏమన్నా పాపం చేస్తారేమో, దోషం చేస్తారేమో అని ఆ పిల్లల యొక్క క్షేమం కొరకు అరుణోదయ కల్పంలో లేసి దేవుని పాదాలు పట్టుకొని, అయ్యా నా పిల్లలను దీవించు, నా పిల్లలను ఆశీర్వదించు, నా పిల్లలకు శాపం రావద్దు, నా పిల్లలకు పాపం రావద్దు, నా పిల్లలకు శిక్ష రావద్దని ఒక యోబు మోకరించి ప్రార్థన చేసి తన పిల్లలను శపించలే. హల్లెలూయా. కానీ ఈ రోజున మనం ఏం చేస్తాం? తల్లిదండ్రులుగా మన పిల్లల్ని ఏం చేస్తున్నాం? మన పిల్లల్ని ఒక తండ్రిని నీవే శపిస్తే, ఒక తల్లిని నీవే నీ కుమారుని నీ కుమార్తెను శపిస్తే దీవించేది ఎవరు? పక్క వాళ్ళు దీవిస్తారా? ఎవరు దీవిస్తారు? నీ కుమారుని నీ కుమార్తెను ఎవరు దీవించాలి? అందుకే ఒక మంచి తండ్రి లక్షణం ఏంటంటే తన పిల్లల దీవెన కోరేవాడు. చప్పట్లు కొట్టండి, దేవుడికి ఇష్టం. శాపము రానియడు. ఒక మంచి తండ్రి తన పిల్లలకు శాపము వారి వరకు అనుదినం ప్రార్థన చేస్తారు. ఎంతమందికి ఇంకా పెళ్లి కాలం చేతులు ఎత్తండి. పెళ్లి కాలంలో శాపం కాలేదు, పిల్లలు కాలేదు, పెళ్ళి చేతులు ఎత్తాడు. సరే, వివాహం కాలంలో
సరే, తండ్రులైన వారు ఎంతమంది? తండ్రులైన వారు ఎంతమంది? తండ్రులు కాబోతున్నవారు ఇప్పుడు లేదు తెలిసి సగం లేవు. ఇక 9 months అయినాయి. ఓకే, మన పిల్లలకు దీవెన వచనాలు కావాలి. మన పిల్లలకు ఒక మంచి తండ్రి యోబు మాదిరిగా తన పిల్లల యొక్క క్షేమాన్ని కోరాలే తప్ప పిల్లలను శపించడం ధర్మం కాదు. కొంతమంది శపిస్తూ ఉంటే నాకు బాధ ఇస్తుంది. అది వాక్యానుసారం కాదు, లోకానుసారం కాదు. ఓకే, రైట్. పరిశుద్ధాత్మ దేవుడి సాయం చేయగాక. ఎన్నైనా మొదటిది, ఒక మంచి తండ్రి తన పిల్లల ఏడల జాలి పడతాడు. ఒక మంచి తండ్రి తన పిల్లలను పోషిస్తాడు. ఒక మంచి తండ్రి తన పిల్లలను కాపాడుతాడు. ఒక మంచి తండ్రి తన పిల్లలను శాపగ్రస్తులు కాకుండా కోరుకుంటాడు. లాస్ట్ వన్, ఒక మంచి తండ్రి తన పిల్లలను క్షమిస్తాడు. లూకాసు వార్త 23:34. లూకాసు వార్త 23:34. తండ్రి మీరేమి చేస్తున్నారో మీరెరుగరు కనుక వీరిని క్షమించు. ఒక మంచి తండ్రి తన పిల్లలను క్షమిస్తాడు. విరోధం పెట్టుకోడు, శత్రుత్వం చూసుకోడు. అందుకే ఈ వర్తమానంలో నీవు నేను కూడా విరోధం ద్వారా సంపాదించేది ఏది లేదు. క్షమ దేవుడు మనల్ని క్షమించినట్లుగా మనం క్షమిస్తాం. క్షమించడం అంటే ఓకే రైట్, నేను క్షమించడం అని మీదికి క్షమించి లోపల అంతా పెట్టుకున్నాం అనుకో, అది పరిపూర్ణమైన క్షమాపణ. యేసు ప్రభు మనల్ని క్షమించాడు. ఆయన అంటాడు, నీ పాపములు మీ దోషములు తూర్పుకు పడమరకు ఎంత దూరమో అంత దూరము నీ పాపములన్నీ నేను పరిహరించిన. ఇక పాపములు మరలా ఆయన జ్ఞాపకము చేసుకోడు. కానీ మనం చేసుకుంటామే అన్ని. ఇతరులను క్షమిస్తాం, ఇతరులను హక్ చేసుకుంటాం, హత్తుకుంటాం. అక్కడ అదే హక్ చేసుకుంటాం. థ్యాంక్ యూ, హ్యాపీ న్యూ ఇయర్ బ్రదర్, హ్యాపీ న్యూ ఇయర్ సిస్టర్ అని ఆ న్యూ ఇయర్ లో ఆ టైం వరకే, తెల్లవారుజాము 5 గంటల వరకే ఆ ప్రభావం. ఇక్కడ వాక్యం విని ఆరాధన, న్యూ ఇయర్ ఫ్రెండ్ ఆ ఫ్రెండ్ తీసుకొని మంచి ఉద్యోగంతో ఉంటాం. తెల్లారి వరకే మళ్ళా అదంతా కనుమరైపోతుంది. క్షమించుగా దేవుడు మనల్ని క్షమించినట్లుగా మనల్ని మన పిల్లలను క్షమిస్తాం, మన స్నేహితులను క్షమిస్తాం. ఒక మంచి తండ్రి తన పిల్లలను క్షమిస్తాడు. క్షమాపణలో దండన కూడా ఉంది. క్షమాపణలో దండన శిక్షిస్తాడు. దేని కొరకు శిక్షిస్తాడు? తన కుమారుడు చావాలని శిక్షించాడు, దానికి రావాలని శిక్షిస్తాడు. ఆ శిక్ష లోక సంబంధమైనది కాదు, పర సంబంధమైంది. ఒక మంచి తండ్రిగా ఈ లోకంలో ఆ పేరును నిలబెట్టుకొని ఆ పరలోకం తండ్రి మాదిరిగా ఈ లోకంలో జీవించుదాము గాక. తల్లి వచ్చిన ప్రార్థన అందరూ కూడా తల్లి వచ్చండి, ప్రార్థించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక పరలోకపు తండ్రి హ్యాపీ ఫాదర్స్ డే జరుపుకోవడమే కాదు, నీ తండ్రి యొక్క త్యాగాన్ని సునారా స్మార్ట్ మాదిరిగా నీ తండ్రి యొక్క త్యాగాన్ని, నీ తండ్రి యొక్క విలువ, నీ తండ్రి నీ కొరకు కార్చిన కన్నీళ్లను, నీ తండ్రి నీ కొరకు తన సుఖాన్ని దారపోసాడు కదా. ఆయన సుఖపడలే, ఆయన కష్టపడుతున్నాడు. నీ ఆరోగ్యం కొరకు ఎన్నో అనారోగ్యాలు తను దాచుకుంటున్నాడు నీ తండ్రి. గుర్తించడా పిల్లలుగా గుర్తించడా. ఈ లోకంలో మన మనుగడ కొనసాగడానికి మన తండ్రి. స్నేహితులను మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, బంధువులను మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, ఫ్రెండ్స్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ తండ్రిని మనం సెలెక్ట్ చేసే కాదు. దేవుడు పంపిన దీవెన. దేవుడు ఎక్కడ పుట్టాలో, ఏ ఇంట్లో పుట్టాలో ఆయన నిర్ణయించాడు. ఆయన మన సెలెక్ట్ కాదు. ఒకవేళ నువ్వు ఎక్కడ పుట్టాలో నువ్వు నిర్ణయించుకోవాలనుకుంటే వీళ్ళవారిలో పుట్టడానికి నువ్వు ఇష్టపడవు. కానీ అక్కడ ప్రేమ,
ఆప్యాయతలు దేవుడు కలబోసాడు కదా. తండ్రి ఎంత త్యాగమూర్తో కదా తండ్రి. కనబడని వైద్యుడు, కనబడని ధనవంతుడు, కనబడని హీరో, కనబడని దేవుడు ఆయన తండ్రి. ఇప్పుడన్నా నీ మనసులో తెలుసుకున్నావా, నా తండ్రి నాకు నా బాధ. హ్యాపీ ఫాదర్స్ డే, హ్యాపీ ఫాదర్స్ డే. ఎస్ కరెక్టే, కానీ త్యాగాన్ని గుర్తించు. మరలా నీ తండ్రిని దుఃఖ పెట్టను, మరలా నీ తండ్రిని బాధ పెట్టను, మరలా నీ తండ్రిని గర్వాలు చేయను, మరలా నీ తండ్రికి అవమానం రాని, మరలా నీ తండ్రికి అపకీర్తి రాని. ఆయన క్షమించే ఆ క్షమాపణ మన బ్రతుకులకు ఉపయోగకరంగా వాక్యం ప్రార్థించాలి.